నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. కుర్చీలో ప్రసవించిన అశ్విని వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖిగా మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అంతేకాక ఆసుపత్రి పర్యవేక్షకులు, ఆర్ఎంఓ, డ్యూటీ డాక్టర్లతో సంఘటన పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి నల్గొండ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవం జరిగినట్లుగా జిల్లా యంత్రాంగం దృష్టికి రాగానే ఆసుపత్రి డాక్టర్లను అప్రమత్తం చేసినట్లుగా అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా అలాగే క్షేమంగా ఉన్నట్టుగా వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన డ్యూటీ డాక్టర్ నిఖిత అలాగే స్టాఫ్ నర్సులు ప్రమీల పలువురికి సోకాజ్ నోటీసులు జారీ చేశామని అన్నారు. ముందు రోజు కార్తీక పౌర్ణమి మనకి పండగ, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అవడం చేత దాదాపుగా ఎవరు మదర్స్ ఆ రోజు రాలేదు. తర్వాత ఒకరోజే 370 ఓపీ వచ్చింది. ఆ రోజు మనకి 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఒక సివిల్ సర్జన్ చూస్తూ ఉన్నారు. అలాగే గైనిక్లో ఉన్న అసిస్టెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. 12:30 గంటల సమయంలో చూస్తూ ఉన్నటువంటి సీనియర్ సివిల్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ రోజు షుగర్ ఉండటం చేత, వారు డయాబెటిక్ పేషెంట్, ఆల్మోస్ట్ 60 years వృద్ధురాలు అవటం చేత ఆమె బయటికి వెళ్ళింది. ఆమె బయటికి వెళ్ళిపోతే మాకు పరీక్షలు జరగవేమో అనే దానికి వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. కానీ ఆ తర్వాత కూడా ఇద్దరు వేరే గదిలో చూస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మొత్తం ఆ రోజు వచ్చినటువంటి 273 కేసెస్లు కూడా వాళ్ళు పరీక్ష చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లం అక్కడ రాలేదు. కాకపోతే ఈ విషయంలో సీనియర్ సివిల్ జడ్జి గారు బయటకు వెళ్ళేసరికి ఆందోళన చెందారు. వెంటనే ప్రభుత్వానికి, మనకి జిల్లా కలెక్టర్ గారికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మేము అందరినీ అలర్ట్ చేశాం. మేము ఆ రోజు అన్ని విచారణ నివేదికలు కూడా తెప్పించుకున్నాం ఏం జరిగింది అని. ఒక కన్ను వేసి ఉంచాం. ఎక్కడ పొరపాటు జరగకుండా, ఎక్కడ జరుగుంటే నిర్లక్ష్యాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.